నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలో దారుణం జరిగింది. బంధువుల దుష్ప్రచారం తట్టుకోలేక ఒక యువజంట ఆత్మహత్య యత్నం పాల్పడింది. ఏకంగా మృతి చెందారు కూడా. పోతంగల్ మండలం హెడ్గోలికి చెందిన అనిల్, శైలజ, కోటగిరి ఎస్ఐ సందీప్ కు వీడియో పంపారు యువజంట. ఫోన్ సిగ్నల్ ఆధారంగా రైల్వే ట్రాక్ పై శవాలను గుర్తించారు పోలీసులు. ఏడాది కిందట పెళ్లి చేసుకున్నారు అనిల్, శైలజ. ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి దంపతులు తాను తప్పు చేశానని తన భర్త క్షమించిన బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపానికి గురయ్యారు. ఇక బంధువుల తీరు తట్టుకోలేక ఆత్మహత్యయత్నం చేసుకున్న వీడియో రికార్డ్ చేసి ఆత్మహత్యం చేసుకున్నారు. ఒకసారి ఇండిటెల్గా చూస్తే కనుక బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని మనస్తాపానికి గురైనటువంటి అనిల్, శైలజ దంపతులు ఇద్దరు కూడా నిన్న రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యయత్నం చేసుకున్నారు. సో మొత్తం మీద ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపిందని చెప్పొచ్చు. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం ఫకీరాబాద్, మిట్టాపూర్ మధ్యలో సోమవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక పోలీసుల కథనం ప్రకారం అనిల్, శైలజ ఇద్దరు కూడా ఏడాది క్రితం వివాహం చేసుకున్నారు. వారిద్దరూ ఇంట్లో ఓ ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టుగా కుటుంబీకులకు చెప్పి సోమవారం బయటకు వచ్చారు. అనంతరం ఓ తప్పు చేశానని తన భర్త క్షమించిన బంధువులు తమపై దుష్ప్రచారం చేస్తున్నారని తట్టుకోలేక ఇద్దరు గోదావరిలో దూకి ఆత్మహత్యయత్నం చేసుకోవడానికి సిద్ధమయ్యామంటగా శైలజ వీడియో చిత్రీకరించి కోటగిరి ఎస్ఐ సందీప్ పంపింది. ఆయన నవీపేట ఏఎస్ఐ యాదగిరిగౌడ్కు వీడియో పాటుగా సెల్ ఫోన్ నెంబర్ పంపడంతో దంపతులని ట్రేస్ చేసి గోదావరి నది వద్దకు వెళ్లారు. కానీ గోదావరి వద్ద వారు ఎక్కడ కూడా ఆచూకీ లభించకపోవడంతో ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేస్తూ వెళ్ళగా ఒక రైల్వే ట్రాక్ పై ఫకీరాబాద్, మిట్టాపూర్ మధ్య ఉన్నటువంటి నవీపేట రైల్వే ట్రాక్ పై వారి శవాలుగా కనిపించారు ఒక్కసారిగా. ఈ విషయం పెద్ద ఎత్తున రచ్చలేపింది. నిజామాబాద్ జిల్లాలో జరిగింది ఘటన. బంధువుల దుష్ప్రచారం చాలలేకనే వీరంతా కూడా ఇద్దరు కూడా ఆత్మహత్యయత్నం చేసుకున్నట్టుగా చాలా క్లియర్గా వీడియో రూపంలో చెప్పారు. ఆత్మహత్యకు ముందు వారిద్దరు కూడా వీడియో చిత్రీకరించి వీడియోని పోలీసులకు కూడా పంపించారు. ఒకసారి ఆ వీడియోలో ఏముంది, వారు ఏం మాట్లాడారు చూద్దాం. చనిపోవడానికి కారణం మా పిన్ని సంవత్సరం కింద ఒక తప్పు చేసిన. ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఫస్ట్ ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది. మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు, మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు. ఇక పెళ్ళైన ఏడాదికే యువజంట ఆత్మహత్య చేసుకుంది. బంధువుల యొక్క దుష్ప్రచారాలు తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించి పోలీసులకు పంపించింది ఈ యువజంట. అనిల్, శైలజ దంపతులిద్దరు కూడా గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నట్టుగా ఈ వీడియో చిత్రీకరించి పోలీసులకు పంపించారు. వెంటనే అక్కడికి అలర్ట్ అయిన పోలీసులు చేరుకున్నారు. కానీ వారి ఆచూకీ లభించలేదు. దీంతో సిగ్నల్ ట్రాక్ చేసి వారి ఫోన్ నెంబర్స్ ద్వారా సిగ్నలింగ్ ట్రాక్ చేసి వెళ్తూ ఉన్న నేపథ్యంలో ఫకీరాబాద్, మిట్టాపూర్ మధ్య ఉన్నటువంటి నవీన్పేట సమీపంలో జరిగింది ఘటన. అక్కడ రైల్వే ట్రాక్ పై శవాలుగా దర్శనమిచ్చారు. సో బంధువుల దుష్ప్రచారాలు తాళలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా ముందుగానే వీడియో చిత్రీకరించి పోలీసులకు పంపించడంతో ఒకసారిగా పెద్ద ఎత్తున ఆ గ్రామాల్లో కావచ్చు, లేకపోతే బంధువుల్లో కావచ్చు, పెద్ద ఎత్తున కలకల రేపిందని చెప్పొచ్చు. సో మొత్తం మీద పెళ్ళైన ఏడాదికే యువజంట ఆత్మహత్య యత్నం అనేది పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లాతో పాటుగా ఆ కుటుంబంలో కూడా పెద్ద ఎత్తున ఒక భావోద్వేగం గురని చెప్పొచ్చు. ఎస్, మనతో పాటు జాయిన్ అవుతున్నారు గంగారెడ్డి, మా ప్రతినిధి. ఎస్ గంగారెడ్డి, అసలు ఏం జరిగింది? ఎందుకు ఇంతటి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది? ఎటువంటి దుష్ప్రచారం జరిగింది? పోలీసులు ఏం చెప్తున్నారు? మనోజ్, పెళ్ళైన ఏడాదికి యువజంట ఆత్మహత్య కలకలం రేపింది. ఎందుకంటే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండలం హెగ్డోలికి చెందిన అనిల్, అదేవిధంగా పోతంగల్ కు చెందిన శైలజలు ఏడాది క్రితం పెళ్ళైంది. వారికి
అంతకంటే ముందు శైలజకు ఏదో తప్పు చేశారని ఆమె ఒప్పుకొని తన పిన్ని తనను తరచూ వేధిస్తూ బంధువులకు హేళన చేస్తున్న నేపథ్యంలో సెల్ఫీ వీడియో తీసుకొని నిజామాబాద్ జిల్లా నవిపేట మండలం నవిపేట మిట్టపూర్ మధ్యలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఆత్మహత్య చేశారు. ఈ ఘటన సెల్ఫీ వీడియో తీసుకున్న ఆ పోలీసులకు పంపారు. ఏదైతే కోటగిరి పోలీసులకు పంపిన నేపథ్యంలో కోటగిరి పోలీస్ ఎస్ఐ సందీప్ ఆ విషయాన్ని తెలుసుకొని స్థానికంగా ఉండే నవిపేట ఎస్ఐ యాదగిరి గౌడ్ పంపడంతో అక్కడ యాదగిరి గౌడ్ వారు ఎక్కడికి వెళ్తున్నారనే కోణంలో బాసర వద్దకు వెళ్ళి బాసర బ్రిడ్జి వద్ద కూడా చూసిన నేపథ్యంలో కూడా ఇంటికి రాకపోవడంతో వాళ్ళు ఆ సూసైడ్ చేసుకుంటామని సెల్ఫీ వీడియో పెట్టి పోలీసులకు తెలపడంతో అప్పుడే కుటుంబ సభ్యులకు తెలిసింది. దానివల్ల అందరూ కూడా గాలించారు. పోలీసులతో కూడా ట్రాకింగ్ చేసినప్పటికీ కూడా ఫలితం లేకుండా పోయింది. ఏదేమైనప్పటికీ ఒక యువ జంట ఆ ఆత్మహత్యకు పాల్పడడం దీనికి అంతటి అసత్య ప్రచారమే అని చెప్పి ఆమె స్వయంగా శైలజ వీడియోలో చెప్పడం దానికి అందరికి కూడా కలకలం రేపుతుందని చెప్పొచ్చు. ఇలాంటి ఘటనలు జరగకుండా జాగ్రత్తలు ఎందుకంటే ఒక నిండు ప్రాణాన్ని అసత్య ప్రచారం వల్ల బలి తీసుకుంది వారి బంధువులనే చెప్పొచ్చు. ఇది నిజామాబాద్ జిల్లాలో ఈ ఘటన చూసుకోవడం నిజామాబాద్ కి సంబంధించిన నవిపేట మిట్టపూర్ మధ్యలో అక్కడ ఉన్న పోలీసులు చాకచక్యంగా సెల్ ఫోన్ ట్రాకింగ్ ఆధారంగా వారిని గుర్తించారు. గుర్తించిన క్రమంలో కూడా అక్కడ వివిధ జీవులై పడి ఉండడం కూడా పూర్తిగా పోలీసుల ప్రయత్నం ఫలించలేకపోయింది. అప్పటికే ఆత్మహత్యకు రైల్వే ట్రాక్ పైన ఆత్మహత్యకు పాల్పడ్డ నవీన్ శైలజలు వివిధ జీవులుగా కనిపించడంతో పూర్తిగా గ్రామాల్లో విషాద ఛాయలైతే అమ్ముకున్నాయి. దుష్ప్రచారాల తాళలేకనే మరణిస్తున్నట్టుగా చాలా క్లియర్ గా వీడియో రూపంలో పోలీసులకు పంపించినప్పటికీ కుటుంబీకులు ఏం చెప్తున్నారు అంటే ఎవరిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది పోలీసులు? అయితే మొత్తంగా ఈ ఆ ఘటనకు సంబంధించి కుటుంబీకులు అయితే మా కుటుంబాన్ని అయితే పుట్టన పెట్టుకున్నారు. బంధువుల పైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మరి కాసేపట్లో నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి పూర్తిగా బంధువులు అక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే వివిధ జీవులుగా పడిన మృతదేహాలను చూసి వారు ఏం చెప్తారు, ఎలా చెప్తారు అనేది మనం ఆర్టీవీ ప్రత్యేకంగా వారిని ప్రత్యేకంగా చిత్రీకరించింది. దానికి అందరికి సంబంధించి పూర్తిగా బంధువులు అయితే మాత్రం ప్రస్తుతానికి వారిపైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకైతే ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు. మనోజ్ రైట్ గంగారెడ్డి, ఇక ఓవరాల్ గా ఏడాది పెళ్ళైనటువంటి యువజంట ఆత్మహత్య చేసుకుంది. ఏడాది క్రితం వారి దగ్గర కూడా పెళ్ళైంది అనిల్ శైలజ. అయితే బంధువుల యొక్క దుష్ప్రచారం తాళలేకనే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా చాలా క్లియర్ గా వీడియో చిత్రీకరించి పోలీసులకు పంపించారు. మొదట వారిని పోలీసులు బాసర సమీపంలో ఉన్నటువంటి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకోబోతున్నారు గమనించి వెంటనే అక్కడికి చేరుకున్నారు. కానీ అక్కడ వారి ఆచూకీ లభించకపోవడంతో ఫోన్ నెంబర్స్ ద్వారా సిగ్నల్ ట్రాక్ చేసి వారిని ఫకీరాబాద్ మిట్టాపూర్ మధ్య ఉన్నటువంటి రైల్వే ట్రాక్ల పైన పరిశీలించడంతో శవాలుగా కనిపించారు. సో మొత్తం మీద ఏడాది క్రితమే పెళ్ళైంది ఈ జంటకి. కానీ బంధువుల యొక్క దుష్ప్రచారాలు తాళలేక అంటే కుటుంబీకులు తన భర్త అత్తమ్మలందరూ కూడా తను చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో దాన్ని అంగీకరించారు. కానీ తన బంధువులు ముఖ్యంగా దీన్ని దుష్ప్రచారంగా పెద్ద ఎత్తున ఎక్కడ పడితే అక్కడ ప్రచారం చేస్తున్నాను, దాని అవమానం భరించలేకే గతమే నా భర్త పురుగుల మంది సేవించాడు, కొన్ని రోజులుగా ఆసుపత్రుల పాలై ఇప్పుడిప్పుడే ఆయన ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో దాన్ని ఎట్టి పరిస్థితులు ఆపకుండా దుష్ప్రచారం మరింతగా రెట్టింపు చేయడంతోనే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందన్నట్టుగా అనిల్ శైలజ దంపతులు చాలా క్లియర్గా వీడియో రూపంలో చిత్రీకరించి పోలీసులకు పంపించారు. ఒకసారి ఆ బైట్ చూద్దాం, మరోసారి వాళ్ళు ఏం చెప్పారు, వారి యొక్క ఆవేదన ఏ రకంగా వాళ్ళు పంచుకున్నారనేది. నేను చనిపోవడానికి కారణం మా పిన్ని. సంవత్సరం కింద ఒక తప్పు చేసిన, ఆ తప్పును మా బావ కూడా ఏమనలేదు. ఇప్పటి వరకు నాకు నా బావ కానీ నా అత్త మామ కానీ ఎవ్వరు ఏమనలేరు, ఎవ్వరు కూడా బయట చెప్పుకోలేరు, ఎవ్వరు ఏమనలేరు నన్ను అసలు. మా పిన్ని తెలిసినాక ఒక ఇద్దరు ముగ్గురికి చెప్పింది, బయట వాళ్ళకు రిలేషన్లో చెప్పింది, మేము చెప్పకని చెప్పినాము, అయినా ఇంకా చెప్తూనే ఉంది. ఆ మాటలు తట్టుకోలేక మా బావ మందు తాగిండు రీసెంట్గా 2 వీక్స్ ముందు. ఆ మాటలు తట్టుకోలేకనే మందు తాగిండు. ఇప్పుడు ఇంకా మొన్న మధ్యలో ఇంకా వేరే వాళ్ళకి చెప్పింది. దానివల్ల మేము బయట మొహం చూపించుకోలేకపోతున్నాము. మేము చనిపోవాలని నిర్ణయించుకున్నాము. మా అత్తయ్యకు మా మామయ్యకు ఎవ్వరు ఏం అడగాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా మా అన్న మా అత్తయ్య మామకి మా అన్న ఏం అడగాల్సిన అవసరం అసలు అడిగి రైట్సే లేవు.